ఎప్పుడైనా పిల్లల్ని ఫంక్షన్స్కి తీసుకెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పామనుకోండి, వాళ్ళు వినరు. అందరి ముందర మనం గట్టిగా చెప్పలేం. సో అలాంటి టైంలో మీరు పిల్లలు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఒక మంచి చిట్కా చెప్తాను, చూడండి. అదేంటి అంటే, ఇప్పుడు మనం 7:30, 7 o'clock అలా పార్టీకి వెళ్తున్నాం అనగా ఒక అరగంట ముందు వాళ్ళకి పెరుగన్నమైనా ఏదైనా ఒక హెల్దీ ఫుడ్ కొంచెం టమ్మీ ఫుల్ చేసేలాగా పెట్టేసేయండి. వాళ్ళకి చెప్పండి, మీరు ఇక్కడ తినండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫుడ్ మీరు తినొచ్చు, నేనేం రిస్ట్రిక్షన్ పెట్టను అని చెప్పేసి చక్కగా టమ్మీ ఫుల్ చేసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఆ క్రేవింగ్స్ కోసం ఆడుతూ పాడుతూ ఎంతో కొంత తింటారు, కానీ మొత్తం అదే వాళ్ళు ఫుల్ చేసుకోలేరు కదా, వాళ్ళకు ఉన్నదే చిన్న టమ్మీ. సో అందులో కొంచెమే పడుతుంది కాబట్టి ఎంతో కొంత జంక్ ఫుడ్ని అయితే మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఏమంటారు? నిజమే కదా. ఇది పిల్లలకనే కాదండి, మనకు కూడా పనిచేస్తుంది. ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ని మనం చూసి టెంప్ట్ అయి తినేస్తాం. దానికన్నా ముందు పురుసత్గా ఇంట్లోనే కొంచెం తినేసి వెళ్తే అక్కడ ఎక్కువ తినలేమన్నమాట. ఎప్పట్లాగానే మీకోసంలో 2 వంటకాలు అయితే రెడీగా ఉన్నాయి. మరి షోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం కేక్డా మసాలా తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది సమీక్ష. నమస్తే మీకోసం టీమ్. హలో స్వప్న గారు. హాయ్ సమీక్ష, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. దిస్ ఈజ్ సమీక్ష ఫ్రమ్ హైదరాబాద్. నాకు ఏదైనా క్రాబ్స్తో మంచి డిష్ చేసి చూపించండి అని చెప్పేసి మెయిల్ పంపించారు. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. కేక్డా మసాలా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. కేక్డా అంటే మనం పీతలు అంటాం కదా, క్రాబ్స్ అన్నమాట. సో ఇక్కడ నేను తీసి పెట్టుకున్నాను మీడియం సైజులో ఉన్న క్రాబ్స్. మనకి పీతలు రకరకాలుగా దొరుకుతాయి. కొన్ని పింక్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లూ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో ఇలా యాష్ కలర్లో ఉంటాయి. ఒక్కొక్క పీతలకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. సముద్రం పీతలు ఒకలాగా ఉంటాయి, నది పీతలు ఒకలాగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చేస్తున్న దానికి మసాలా ఫస్ట్ ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కావలసిన పదార్థాలు చెప్తాను, చూడండి. కొబ్బరి పాలు, కారం, పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, చింతపండు, పచ్చి కొబ్బరి తురుము, ఇంకా పీతలు మనకి కావాలి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, అలాగే కాస్త జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కొద్దిగా చింతపండు. ఫస్ట్ ఒకసారి వీటన్నిటిని మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ముందే నీళ్లు వేస్తే సరిగ్గా మెదగదు. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు వేస్తే మంచి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, మంచి పేస్ట్ అయింది. సో దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద ఆల్రెడీ గిన్నె పెట్టాను నేను. ఇందులో నూనె వేసుకోవాలి. నూనె వేసి ఇప్పుడు ఇందులో మనం పీతల్ని చక్కగా కడిగి నేను కవర్ వేసి పెట్టాను. ఎందుకంటే ఇందులో సహజంగానే కొంచెం నీసు వాసన ఉంటుంది. కొంచెం వెనిగర్ వేసి కడిగితే కనుక పోతుంది. ఇప్పుడు వీటిని నూనెలో వేసేసుకుంటాం. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఒకసారి కలిపి మూత పెట్టేసి కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఒక 4 to 5 minutes పడుతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, పీతలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి.
సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం కారం కూడా వేసేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కాస్త తక్కువే పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు అన్నీ కలిపి చేసిన పేస్ట్ వేసేసుకున్నాం. అలాగే కొంచెం ఈ మిక్సీ జార్లో వాటర్ వేసేద్దాం వేస్ట్ అవ్వకుండా. మనం గోవాకి వెళ్ళిన, మహారాష్ట్రకి వెళ్ళిన అటు సైడ్ బార్డర్లో ఉండే టైప్ అన్నమాట. సో గోవాలో అయితే ఎక్కువగా ఈ స్టైల్లోనే క్రాబ్ కర్రీ చేస్తూ ఉంటారు. వెజ్ చేసిన, నాన్ వెజ్ చేసిన పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేస్తూ ఉంటారనమాట. రొయ్యల్లో, అలాగే పీతల్లో, చికెన్లో, వెజిటేబుల్స్ ఏవి చేసినా సరే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పాలు అయితే ఖచ్చితంగా వేస్తారనమాట. ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వచ్చే కొబ్బరికాయలు మొత్తం వంటకి సరిపోతాయి. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, ఉడికిన తర్వాత థిక్ అయిపోతుంది పేస్ట్. సో ఫస్ట్ మనం కాస్త పల్చగా వేసుకోవాలి. సో ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత బాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా పీతల వేపుడు చేసేటప్పుడు సింపుల్గా చేయాలి అంటే ఆల్రెడీ మీకోసంలో రెసిపీ ఉంది. ఫ్రెష్గా తెచ్చుకున్న పీతలు ఉంటాయి కదా, వాటికి కొంచెం అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కొంచెమే నూనె వేసి బాగా పట్టించేసి, ఇడ్లీది స్టీమర్ ఉంటుంది కదా, మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది, పైన గిన్నెలో పీతలన్నీ అలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే వాటర్ అంతా కింద ఉన్న ఇడ్లీ పాత్రలోకి వస్తుందన్నమాట. ఆ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పీతల్ని చక్కగా స్టీమ్ చేసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, రెగ్యులర్ గరం మసాలానే వేసేసి మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత మనం స్టీమ్ చేసుకున్న పీతలను అందులో వేసి చేస్తే కనుక ఆ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా పీతలు చాలా బాగుంటాయి. కాకపోతే పీతల్ని ఎప్పుడు అప్పటికప్పుడు లైవ్ ఫ్రెష్ తెచ్చుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. కొంచెం ఇలా గ్రేయిష్ కలర్లో ఉన్న పీతలేమో మనకి ఇలా పులుసు చేసుకోవడానికి, గ్రేవీ కర్రీకి చాలా బాగుంటాయి. అదే కొంచెం పింకిష్ కలర్లో ఉన్న పీతలు ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. కొంచెం పెద్ద సైజులో ఆరెంజ్ కలర్లో ఉండే పెద్ద పెద్ద పీతలు ఉంటాయి కదా, వాటిని జస్ట్ మనం బాయిల్ చేసి ఉప్పేసి డైరెక్ట్గా తినడానికి చాలా బాగుంటాయండి. పీతల్లో మనకి చాలా రకాలుగా దొరుకుతాయి, చాలా రకాలుగా మనం వండుకోవచ్చు అనమాట. సో పీతల గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను కదా. ఇది ఉడకడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, పైన మనకి కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొబ్బరి పాలు వేసుకోవాలన్నమాట. చిక్కటి కొబ్బరి పాలు వేసేసుకొని మళ్ళీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అలాగే మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ వేసుకుంటాం. సింపుల్గా తయారు చేసుకున్న కేక్డా మసాలా అన్నమాట. చాలా కమ్మగా ఉంటుందండి, కొబ్బరి పాలతో మంచి రుచి వస్తుంది. మనం జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, వేడి వేడి అన్నంతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం బౌల్లోకి తీసుకోవడమే. పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది, అంతే. కేక్డా మసాలా రెడీ అయింది. తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ కావాల్సిన మెయిల్ ఒకసారి చదువుదాం. కేక్డా మసాలా తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, చింతపండు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె పోసి అందులో క్రాబ్స్ వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో పసుపు, టమాటా
ముక్కలు వేసి, కారం వేసి, మనం తయారు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసి, తగినన్ని నీళ్లు పోసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని, పచ్చి కొబ్బరి పాలు వేసి, ఉప్పు కూడా వేసి కలిపి గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కేకడా మసాలా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పన్నీర్ నూడిల్స్ తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ మనకు వచ్చింది. హాయ్ స్వప్నక్క అండ్ మీకోసం టీమ్, నా కోసం పన్నీర్ నూడిల్స్ చేయండి అని చెప్పేసి మెయిల్ వచ్చింది. బట్ నేమేం రాయలేదండి. తప్పకుండా పన్నీర్ నూడిల్స్ ఎలాగో చేయలేదు కాబట్టి చేసేద్దాం. పన్నీర్ నూడిల్స్ చేస్తున్నాము. కొంచెం స్పైసీగా షెజ్వాన్ సాస్ వేసి చేస్తున్నాము. చాలా స్పైసీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఎప్పుడైనా నూడిల్స్ వేసుకోవాలి. నీళ్లు చల్లగా ఉన్నప్పుడు నూడిల్స్ వేసామనుకోండి పిండి పిండిగా అయిపోతాయి. అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగే లోపల కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఆనియన్స్, క్యారెట్, బీన్స్, కార్న్ఫ్లవర్, మైదా, రెడ్, గ్రీన్, yellow కలర్లో మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం. షెజ్వాన్ సాస్, చిల్లీ పేస్ట్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, వెల్లుల్లి, అలాగే మనకి లైట్ సోయా సాస్, ఇంకా పన్నీర్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను ట్రయాంగిల్ షేప్లో. అలాగే మనకి ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నది హక్కా నూడిల్స్. హక్కా నూడిల్స్లో మనకి లావుగా వస్తాయి, ఇలా సన్నగా కూడా వస్తాయి. సన్నగా ఉన్న నూడిల్స్ని మనం జస్ట్ 2 to 3 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా సన్న నూడిల్స్ బాగుంటాయండి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి, ట్రై చేయండి. సో నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో కొంచెం ఒక చుక్క ఆయిల్, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. పొయ్యి మీద నూనె పెట్టాను. నూనె వేడెక్కే లోపల మనం పన్నీర్ని రెడీ చేసుకుందాం డీప్ ఫ్రైకి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని పన్నీర్ని కొంచెం వెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త మైదా పిండి, ఇంకా కార్న్ఫ్లవర్, ఇవి రెండు వేసేసి పన్నీర్ పీసెస్కి జస్ట్ ఆ పిండి పట్టుకోవాలన్నమాట. ఇలా పన్నీర్ని రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేయాలి. అంతే, బ్యాటర్ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే చూడండి, మనకి అటు ఇటుగా పిండి చక్కగా పట్టుకుంది. నూనె వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. అలాగే నీళ్లు మరుగుతూ ఉన్నాయి, ఇందులో మనం నూడిల్స్ వేద్దాం. నూడిల్స్ని బాయిల్ చేసేటప్పుడు నీళ్ళు ఎప్పుడు బాగా మరగాలి. నూడిల్స్ వేస్తున్నాం. కరెక్ట్గా 2 to 3 minutes, 2.5 minutes మనకి ఉడికాయంటే సరిపోతుంది. నూడిల్స్ని ఎప్పుడు మరీ సాఫ్ట్గా బాయిల్ చేయకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇక్కడ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం టాస్ చేసినప్పుడు వేస్తాం కదా, అప్పుడు మెత్తగా అయిపోతాయి. బాయిల్ అయ్యేటప్పుడు బైట్ చేస్తే లోపల చిన్న ఒక డాట్ ఒకటి మనకి కనిపించాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మనం నూడిల్స్ని బాయిల్ చేసినట్టు అనమాట. నూడిల్స్ బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పన్నీర్కి ఆయిల్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. సో నూడిల్స్ చక్కగా బాయిల్ అయిపోయాయి. వీటిని తీసి మనం బౌల్లోకి వేసుకుందాం. నూడిల్స్ని ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కొంతమంది విరగొడుతూ ఉంటారండి. నూడిల్స్ని ఎప్పుడు విరగొట్టకూడదు, అలా పొడుగానే ఉండాలి. మనం టాస్ చేసినా సరే నూడిల్స్ విరగకుండా చేయాలి. అప్పుడే అందులో బ్యూటీ, టేస్ట్. చాలామంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తారు, అంటే తినడానికి ఈజీ ఉంటుందేమో అని. కానీ నూడిల్స్ని మంచి ఇట్లా రోల్ చేసుకొని తింటే కనుక బాగుంటుంది అనమాట. ఇప్పుడు నూడిల్స్ బాయిల్ అయ్యాయి కదా, వీటిపైన కొంచెం చల్ల నీళ్ళు పోసేస్తే చల్లగా అవుతాయి. చల్ల నీళ్ళు వేసేస్తే అవి చల్లగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం.
మంచి కలర్ వచ్చిన తర్వాత పన్నీర్ని తీసుకోవాలి. పైననేమో క్రిస్పీగా, లోపల పన్నీర్ ఆటోమేటిక్గా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు పన్నీర్ ఇక్కడ ఫ్రై అయిపోయింది, అలాగే నూడిల్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే షెజ్వాన్ సాస్, కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ని వేసేసుకోండి. షెజ్వాన్ సాస్లో పన్నీర్ని వేసిన తర్వాత పన్నీర్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అబ్బా, ఇలా తిన్నా కూడా చిల్లీ పన్నీర్ ఎంత బాగుంది కదండి, సూపర్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్, కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో కాస్త చిల్లీ పేస్ట్ వేసుకోండి. స్పైసీగా చేస్తున్నాం కదా, అందుకని చిల్లీ పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. బీన్స్, క్యారెట్ చూడండి పొడువుగా ఎంత సన్నగా కట్ చేసుకున్నానో, సేమ్ నూడిల్స్ లాగా కట్ చేశాను అన్నమాట. అలాగే క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసాను, రెడ్ క్యాప్సికమ్ వేసాను, ఇంకా ఎల్లో కలర్ క్యాప్సికమ్. 3 కలర్స్ ఉంటే 3 వేసుకోండి, లేకపోయినా 1 ఉన్నా కూడా పర్వాలేదు, ఉన్నదాన్ని వేసుకోండి అంతే. ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ని జస్ట్ ఇలా లూజ్ చేస్తూ వేసుకోవాలి. ఎప్పుడు ముద్దలాగా వేయకూడదు నూడిల్స్. నూడిల్స్ వేసిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, లైట్ సోయా సాస్ వేసాను, అలాగే అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాను. అందుకే నేను ఉప్పు వేయలేదు, మీరు అది గమనించండి. సాసెస్లో ఉప్పు ఉంటుంది, సోయా సాస్లో మంచిగా ఉప్పు ఉంటుంది, అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది, కాబట్టి మళ్ళీ మనం ఉప్పు పై నుండి వేయలేదు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయి నూడిల్స్, పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి, వెజిటేబుల్స్తో మంచి ఫిక్స్ అయిపోయాయి అనమాట. మనం నూడిల్స్ని చల్ల నీళ్ళు వేసి చల్లగా చేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ నూడిల్స్ మంచిగా సూపర్ హాట్ అవ్వాలన్నమాట. అవి వేడయ్యే లోపల ఇక్కడ ఉన్నవన్నీ టక్కుని తీసేసి పన్నీర్ ఒక్కటి పక్కన పెట్టేసుకొని ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. నూడిల్స్ మళ్ళీ వేడి అయ్యేంత వరకు మనం స్టవ్ మీద అలాగే ఉంచాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం వాటర్ వేసి నూడిల్స్ని మొత్తం కంప్లీట్గా చల్లగా చేయాలి. నూడిల్స్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం టాస్ చేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతాయి అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నూడిల్స్ మళ్ళీ వేడెక్కాయి. ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నవి పైనుండి వేసి ఒక్కసారి టాస్ చేసుకుందాం. ఇదిగోండి నూడిల్స్ పొగలు వస్తున్నాయి కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నూడిల్స్
నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా మనం టాస్ చేసుకునేటప్పుడు చాలా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. మళ్ళీ సూపర్ హాట్ అవ్వాలి, అది కూడా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మనం పన్నీర్ పీసెస్ని పెట్టుకోవాలి. ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్. ఇప్పుడు పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి. సో రెడీ అయిపోయారండి స్పైసీగా తయారు చేసుకున్న పన్నీర్ నూడిల్స్. మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కేకడా మసాలా నేను తీసుకొచ్చేస్తాను. పన్నీర్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా నీళ్ళల్లో కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు వేసుకొని నూడిల్స్ ని అందులో వేసి 2 నుండి 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి చల్ల నీళ్లు పోసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకి కొంచెం నీళ్లు చల్లి దానిపైన కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి టాస్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. తరువాత వాక్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, షెజ్వాన్ సాస్ వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వాక్ లో నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ పేస్ట్, బీన్స్, క్యారెట్, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు, నూడిల్స్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని నూడిల్స్ మళ్ళీ వేడెక్కిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి పన్నీర్ ముక్కలు పెట్టి మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ నూడిల్స్ రెడీ అవుతాయి, ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా. అబ్బా, 2 వంటకాలు సూపర్ గా రెడీ అయిపోయాయి. ఇలాంటి మంచి డిషెస్ మీకు కావాలి అన్న లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.